హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ ఎంఎల్ఎంలో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. మ్యాట్రిక్స్, యూనిలెవెల్, బైనరీ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి బైనరీ ప్లాన్. బైనరీ ప్లాన్లో ఇంట్రడక్షన్, బైనరీ ప్లాన్ స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది, స్పిల్ ఓవర్లో ఏముంది, మరి దాని ఇన్కమ్స్ ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. మేము ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ చెన్నై అన్నానగర్లో 16 ఇయర్స్గా రన్ చేస్తున్నాము. మేము 800 ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా మా క్లయింట్స్ దగ్గర కంప్లీట్ చేశాము. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంతకుముందు బైనరీ ఈ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోలు మేము ఆల్రెడీ అప్లోడ్ చేశాము. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవసరమైతే క్లిక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. బైనరీ ప్లాన్. బైనరీ ప్లాన్ ఏంటంటే ఒక పర్సన్ ఇద్దరి దగ్గర ప్లేస్మెంట్ చేయడమే బైనరీ ప్లాన్. ఓన్లీ ఇద్దరి దగ్గర మాత్రమే ప్లేస్మెంట్ చేయాలా అంటే అలా ఏం లేదు. మనం ఎంతమందినైనా ప్లేస్ చేసుకోవచ్చు, కానీ దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొనే బైనరీ ప్లాన్ వర్క్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు పైన ఏ ఉన్నారు, ఏ కింద ఇద్దరు ప్లేస్మెంట్ చేస్తారు. మరి బి ఉన్నారు, బి కింద ఇద్దరు ప్లేస్ అవుతారు. అండ్ సి ఉన్నారు, సి కింద ఇద్దరు ప్లేస్ అవుతారు. సో ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే ఏ కింద ఇద్దరు ఉన్నారంటే సో అది లెఫ్ట్ అండ్ రైట్ లెక్క కన్సిడర్ చేస్తారు. బి కింద ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ లెక్క కన్సిడర్ చేస్తారు. సో ఇలాగే ఒకరి కింద ఒకరు, ఒక పర్సన్ కింద ఇద్దరు, ఒక పర్సన్ కింద ఇద్దరు ఇలా యాడ్ అవుతూనే ఉంటారు. ఇదే ట్రీ స్ట్రక్చర్ అంటారు. అండ్ ముందుగానే నేను చెప్పినట్టు బైనరీ ప్లాన్లో ఇద్దరిని మాత్రమే ప్లేస్ చేయాలా అంటే అలా ఏం లేదు. ఎంతమందినైనా మనం జాయిన్ చేపియచ్చు. అది ఎలా అంటే ఏకి కింద బి అండ్ సి అని రెఫర్ చేసి ప్లేస్ చేశారంటే ఇది బైనరీలో ఈ మోడల్ జరుగుతుంది. బట్ స్పిల్ ఓవర్లో వచ్చేసి ఏ అనే పర్సన్ ఒక కొత్త పర్సన్ని రెఫర్ చేయాలనుకుంటే బి మరి సికి కింద డౌన్ లైన్లో ఫ్రీ స్పేస్ ఎక్కడుందో లెఫ్ట్ టు రైట్లో ఏ అనే పర్సన్ ప్లేస్ చేస్తారు. ఇదే స్పిల్ ఓవర్. స్పిల్ ఓవర్లో అడ్మిన్ స్పిల్ ఓవర్ అండ్ యూజర్ స్పిల్ ఓవర్. యూజర్ స్పిల్ ఓవర్లో చూసినట్టయితే బి ఉన్నారు, బి కింద బి1 అండ్ బి2 ఉన్నారు. బి3ని బి యాడ్ చేయాలనుకుంటే బి1కు కిందనే బి3 యాడ్ అవుతారు. అది లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్లో ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు. ఇది యూజర్ బేస్డ్ స్పిల్ ఓవర్లో ఇలాగే వర్క్ అవుతుంది. అడ్మిన్ స్పిల్ ఓవర్. అడ్మిన్ స్పిల్ ఓవర్లో ఆల్రెడీ బి వచ్చేసి బి1 అండ్ బి2ని ప్లేస్ చేశారు అండ్ బి3ని ప్లేస్ చేయాలనుకుంటున్నారు. అడ్మిన్ సైడ్లో ఎలా ప్లేస్ అవుతారంటే బి3 ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉందో అక్కడే బి3 ప్లేస్మెంట్ అవుతారు. సో ఇది ఆటో పుల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇన్కమ్స్లో చూస్తే రెఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ అండ్ పెయిర్ ఇన్కమ్. రెఫరల్ ఇన్కమ్ అంటే ఒక పర్సన్ని రెఫర్ చేశారంటే ఆ రెఫరల్ ఇన్కమ్ పైన ఉండే లీడర్స్కి చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీని రెఫర్ చేశారంటే బీని రెఫర్ చేసినందుకు దాని ఇన్కమ్ పర్సంటేజ్గా మీకు వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సిని రెఫర్ చేస్తే సి ఇన్కమ్ పర్సంటేజ్ మీకు వస్తుంది. మీరు ఎంతమందిని రెఫర్ చేస్తే అంతమందికి రెఫరల్ ఇన్కమ్ పైన లీడర్స్కి అందుతుంది. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్ ఎలా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కింద ఇద్దరు జాయిన్ అయ్యారు, బి అండ్ సి. సో దాన్ని లెవెల్ 1 అని కన్సిడర్ చేస్తారు. బికి కింద ఇద్దరు, సికి కింద ఇద్దరు జాయిన్ అయితే సో అప్పుడు టోటల్గా నలుగురు అవుతారు. దాన్ని లెవెల్ 2గా కన్సిడర్ చేస్తాం. అండ్ వాళ్ళ నలుగురి కింద 8 మంది వస్తే అది లెవెల్ 3 అండ్ 8 మంది కింద 16. సో ఇలా కింద యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఇదే లెవెల్ అని అంటారు. ఇప్పుడు బి అండ్ సిని చూస్తే ఏకి లెవెల్ 1గా ఉంటారు. డిఈఎఫ్జి వచ్చేసి ఏకి లెవెల్ 2గా కన్సిడర్ చేస్తారు. డిఈ బికి లెవెల్ 1గా ఉంటుంది. ఎఫ్జికి సి లెవెల్ 1గా ఉంటారు. ఆ ఒక్కొక్క లెవెల్కి వచ్చేసి ఒక్కొక్క ఇన్కమ్ కమిషన్గా పైనున్న లీడర్కి చేరుతుంది. సో ఇది అన్లిమిటెడ్ డెప్త్గా వెళ్తుంది. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని లిమిట్గా కూడా మనం చేసుకోవచ్చు. ఇదే లెవెల్ ఇన్కమ్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ పెయిర్ ఇన్కమ్.
ఏకి కింద బి అండ్ సి రెఫర్ చేసి ప్లేస్మెంట్ అయ్యారు. అక్కడ ఒక పేరు జరిగింది అనుకుంటే ఆ పేరు ఇన్కమ్ ఏకి వెళ్తుంది. అండ్ బి వచ్చేసి ఇద్దరిని రెఫర్ చేస్తే, ఎగ్జాంపుల్ డి అండ్ ఈని రెఫర్ చేస్తే అక్కడ ఒక పేరు మ్యాచ్ అవుతుంది, అక్కడ బికి ఒక ఇన్కమ్ వస్తుంది. అండ్ సేమ్ అలాగే సికి కింద ఇద్దరిని రెఫర్ చేస్తే ఆ పేర్ ఇన్కమ్ సికి చేరుతుంది. దీంట్లో ఎవరెవరు రెఫర్ చేస్తే వాళ్ళకి మాత్రం ఈ పేర్ ఇన్కమ్ చేరుతుంది. ఇప్పుడు బి రెఫర్ చేస్తే దాని పేర్ ఇన్కమ్ బికి మాత్రం వెళ్తుంది. సో ఇలాగే అందరికీ. సో దాంట్లో చూసినట్టయితే రేషియోలో వర్క్ అవుతుంది. రేషియో ఎలా అంటే 1:1, 1:2 ఆర్ 2:1లో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు లెఫ్ట్లో ఒక పర్సన్, రైట్లో ఒక పర్సన్ ఉంటే అది 1:1, లెఫ్ట్లో ఒక పర్సన్, రైట్లో ఇద్దరు ఉన్నారంటే అది 1:2, లెఫ్ట్లో ఇద్దరు, రైట్లో ఒక్కరు ఉన్నారంటే అది 2:1. సో ఈ రేషియోని బేస్ చేసి పెయిర్ని మ్యాచ్ చేసి దాంట్లో ఉన్న కమిషన్ పైన లీడర్స్కి చేరుతుంది. ఇదే పెయిర్ ఇన్కమ్. సో ఈ ఇన్కమ్ వచ్చేసి డెప్త్గా వెళ్తూనే ఉంటుంది. సో దాని వలన సీలింగ్ సెట్ చేస్తారు. సీలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ ఎంఎల్ఎం కంపెనీస్ ఈ బైనరీ ప్లాన్ని యూజ్ చేస్తున్నారు. సో బైనరీ ప్లాన్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దాంట్లో ఉంటున్న లీడర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ మూలంగా చాలా రెఫరల్స్ని చేస్తారు, చాలా మందిని జాయిన్ చేస్తుంటారు. సో ఇలా జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా కమిషన్ లభిస్తుంది అండ్ వాళ్ళు చాలా ఎర్న్ చేస్తారు. సో దీనివల్ల కంపెనీస్కి రెవెన్యూస్ తక్కువ వస్తుంది. సో దీనికోసమే పెయిర్ ఇన్కమ్లో సీలింగ్ని చేస్తారు. ఈ సీలింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక రోజుకి ఇంతవరకు మాత్రమే మ్యాచ్ చేయగలం అనేదే సీలింగ్ కాన్సెప్ట్. ఈ రోజుకి ఇంతని, ఈ ఇద్దరు మాత్రమే లేదా ఈ ముగ్గురు మాత్రమే ఈ పెయిర్ మ్యాచ్ చేయొచ్చు, లేదా నలుగురు మాత్రమే ఈరోజు చేయగలం. దానికి పైన జీరోలోనే చేరుతుంది. ఎందుకంటే సీలింగ్ ద్వారా కంపెనీస్కి చాలా అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. బికాస్ లీడర్స్ చాలా అర్న్ చేస్తున్నారు. సో దీని మూలంగా కమిషన్ ఎక్కువగా వెళ్తుంది, దాంట్లో హిట్ కొడుతున్నారు. సో దీని మూలంగా సీలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో దానివల్ల కంపెనీస్కి చాలా పెద్ద అడ్వాంటేజెస్. ఇది కాకుండా దీంట్లో క్యాపింగ్ కూడా ఉంది. క్యాపింగ్ అమౌంట్ బేస్ చేసుకొని వస్తుంది. సో అదేలా అంటే పర్ డే ఇంత అమౌంట్ అని సెట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మీరు ఆన్ చేశారు, 500 రూపీస్ మీరు క్యాపింగ్లో సెట్ చేశారు. సో ఆ 500 రూపీస్ మీకు ఇన్కమ్గా లభిస్తుంది, మిగతా 500 రూపీస్ ఫ్లష్ అవుట్ అవుతుంది. ఇదే క్యాపింగ్. ఈ సీలింగ్ అండ్ క్యాపింగ్ కంపెనీస్కి చాలా పెద్ద అడ్వాంటేజెస్. నెక్స్ట్ పేఅవుట్. పేఅవుట్ యూజర్స్ అర్న్ చేసే అమౌంట్ని వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు, దాన్నే పేఅవుట్ అంటారు. అది డైలీ, వీక్లీ అండ్ మంత్లీ బేసిస్ మీద వర్క్ అవుతుంది. ఈ 3 బేసిస్లో వాళ్ళు అమౌంట్ని వాలెట్లో వేసుకోవచ్చు. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అవుతుంది. అది కాకుండా క్లయింట్ వచ్చేసి యూజర్స్ ఎప్పుడైనా అమౌంట్ని తీసుకోవచ్చు అని అనుకుంటే యూజర్ తనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ని అడ్మిన్ దగ్గర రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అడ్మిన్ అప్రూవ్ చేస్తే ఆ అమౌంట్ వాలెట్లో యాడ్ అవుతుంది. ఇదే పేఅవుట్. దీనిలో మ్యాచింగ్ బోనస్, పర్చేస్ బోనస్. మ్యాచింగ్ బోనస్ ఏంటంటే రెఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ అండ్ పెయిర్ ఇన్కమ్ ఈ మూడిటిని కన్సిడర్ చేసి దాంట్లో ఒక కమిషన్ పైనున్న పర్సన్కి చేరుతుంది. సో ఇదే మ్యాచింగ్ బోనస్. పర్చేస్ బోనస్ ఎలా అంటే మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారనుకోండి, ఇది ఈ కామర్స్ ఓ ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ అయినందుకు ఒక ప్రోడక్ట్ని మీరు కొంటారు, ఆ ప్రోడక్ట్కి పర్చేస్ కమిషన్ ఇస్తారు. అదే ప్రోడక్ట్ని రీపర్చేస్ చేస్తారంటే రీపర్చేస్ కమిషన్ మీ లీడర్స్కి లభిస్తుంది. సో ఇవే బైనరీ ప్లాన్లో చూసిన విషయాలు. దీనిలో ఏదైనా డౌట్ ఉంటే మీరు కిందున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్ని మేము ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. మీరు మా ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఫాలో అస్. థ్యాంక్ యూ.